హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు learning.com ఛానల్. ఈరోజు మనం ఈ సంవత్సరంలో వస్తున్న 10వ IPO ఈస్మై ట్రిప్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో దీని యొక్క హిస్టరీ, దీని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఈ IPOకి మనం కనుక అప్లై చేసినట్లయితే మనకి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఈ వీడియోలో మనం చూద్దాం. ఈస్మై ట్రిప్ ఇది ఒక ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ. దేశంలోనే ఇది రెండవ అతిపెద్ద ఆన్లైన్ ట్రావెలింగ్ ఏజెన్సీ కంపెనీ. అయితే దీని హిస్టరీ కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇది 2008లో స్టార్ట్ చేసి ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలో దీని యొక్క మార్కెట్ షేర్ చాలా స్పీడ్గా పెంచుకుంటూ వస్తుంది. అయితే ఈ కంపెనీ 2008లో బిజినెస్ టు కస్టమర్ కంపెనీగా స్టార్ట్ చేసి 2011లో బిజినెస్ టు కస్టమర్లోకి అడుగుపెట్టింది. ఇండియాలో కనుక మనం చూసినట్లయితే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కోసం ఫ్లైట్ టికెట్స్లో కానీ హోటల్ టికెట్స్లో కానీ ఏవైతే తక్కువ రేట్లు ఉన్నాయో అటువంటి హోటల్స్ని, ఫ్లైట్స్ని వాళ్ళ యొక్క వెబ్సైట్ల ద్వారా మిడిల్ క్లాస్ పీపుల్కి తెలియజేస్తూ వీటి యొక్క బుకింగ్స్ని, వీటి యొక్క రెవెన్యూస్ని దాని ద్వారా పెంచుకుంటూ ఈ కంపెనీ ముందుకు సాగిపోతుంది. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఈ కంపెనీ యొక్క బిజినెస్ రెవెన్యూ టోటల్గా ట్రావెల్ మీదే డిపెండ్ అయి ఉంది అన్నది. సో మనం కనుక చూసినట్లయితే కిందటి సంవత్సరం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా ఇటువంటి కంపెనీలు నష్టాల్లోకి వెళ్ళాయి. సో ఇప్పుడు ఇటువంటి కంపెనీలు నష్టాల నుంచి లాభాల్లోకి రికవరీ చేస్తుంది. సో ఇప్పుడు IPO లాంచ్ చేయడానికి కారణం కూడా మేబీ అది ఒక మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. కంపెనీ కనుక నష్టాల్లోకి వెళ్ళినట్లయితే దానికి మనీ అవసరం. సో బ్యాంకు నుంచి లోన్ తీసుకురాకుండా ఈ కంపెనీ యొక్క రెప్యుటేషన్ ఉపయోగించి IPO లాంచ్ చేసి దాని ద్వారా వచ్చే మనీని ఈ కంపెనీ యొక్క గ్రోత్కి వాడుతుంది అని మనకు తెలుస్తుంది. అయితే 2014లో దీని యొక్క రెవెన్యూ $150 మిలియన్ దాటింది. 2018లో ట్రావెల్ ఇన్సూరెన్స్ని స్టార్ట్ చేసి IRCTCతో అదే సంవత్సరంలో కొలాబరేట్ అయ్యి ఆ సంవత్సరం నుంచి దీని యొక్క వెబ్సైట్, యాప్స్లో రైల్వే టికెట్స్ని అమ్మడం కూడా స్టార్ట్ చేసింది. అయితే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూసే ముందు ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇండియాలో గ్రోత్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఇండియాలో కనుక మనం చూసినట్లయితే దీని యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2020 నుంచి 2023కి గాను 2%గా ఉంటుంది అని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సో మనం కనుక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కనుక చూసినట్లయితే ఫ్యూచర్లో ఆన్లైన్ సర్వీసెస్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ IPOలో కనుక మనం చూసినట్లయితే మనం అప్లై చేస్తే ఫ్యూచర్లో యాజ్ ఎ లాంగ్ టర్మ్ వైజ్ మనకి లాభమే చేకూరుతుందని మనకు తెలుస్తుంది. అసలు ఇండియాలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకునే మార్కెట్ షేర్ పర్సెంట్ ఎంత ఉందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎయిర్లైన్ టికెట్స్ కనుక మనం చూసినట్లయితే బుకింగ్ వైజ్గా 60% to 62%, ట్రైన్ టికెట్ బుకింగ్లో కనుక మనం చూసినట్లయితే 23% to 25%, హోటల్ బుకింగ్ 13% to 15%, బస్ టికెట్ లెస్ దెన్ 2%గా కనిపిస్తుంది. సో దీని యొక్క పర్సెంట్ వైజ్ కనుక ఫ్యూచర్లో పెరిగినట్లయితే సో ఆటోమేటిక్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఆబ్వియస్గా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు కనుక మనం కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూసినట్లయితే క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం 2018 నుంచి 2020 వరకు ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీస్లో కేవలం ఈ ఒక్క కంపెనీయే లాభాలు నమోదు చేసింది అని తెలుస్తుంది. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అన్నది. సో ఈ కాలంలో ప్రతి బిజినెస్లో కాంపిటీషన్ ఎక్కువ. సో ఇటువంటి టైంలో కూడా కాంపిటీషన్ తట్టుకొని లాభాలను నమోదు చేసిందంటే ఈ కంపెనీ మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క కాంపిటీటర్స్ కనుక మనం చూసినట్లయితే క్లియర్ ట్రిప్, మేక్ మై ట్రిప్ అండ్ యాత్రా.com. సో ఈ కంపెనీలు మన మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు, కానీ ఈ కంపెనీలతో కంపేర్ చేస్తే ఈస్మై ట్రిప్ గత 3 సంవత్సరాల్లో కంటిన్యూగా ప్రాఫిట్స్ని నమోదు చేస్తుంది. అంటే ఈ కంపెనీ దాని యొక్క సెగ్మెంట్లో నెంబర్ 1గా నడుస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ని చూద్దాం. మోర్ దెన్ 400 ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్కి టికెట్స్కి గాను, 10,96,400 హోటల్స్కి బుకింగ్స్కి గాను, ఇంకా ఇండియన్ రైల్వే టికెట్స్కి బుక్ చేసుకునే సదుపాయం ఈ కంపెనీ ద్వారా కల్పిస్తుంది. సో దీన్ని బట్టి ఈ కంపెనీకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నది అని తెలుస్తుంది. దీని యొక్క రిజల్ట్స్ 2018 నుంచి 2020 వరకు చూసినట్లయితే ఈ కింది విధంగా ఉన్నాయి.
అయితే నెట్ ప్రాఫిట్లో కనుక మనం చూసినట్లయితే దీని యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 128.96%గా ఉంది. సో ఈ నెంబర్ కనుక మనం చూసినట్లయితే ఇది చాలా డ్రాస్టిక్ నెంబర్ అండి. జనరల్గా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నది 20% ఆర్ 30%గా ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే దీని యొక్క ప్రాఫిట్ మార్జిన్ అన్నది ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నది అన్నది మనకు తెలుస్తుంది. ఇక అసెట్స్ విషయానికి వస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 25.14%గా. సో ఈ నెంబర్ కూడా చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క వీక్నెస్ కనుక మనం చూసినట్లయితే ఇది కేవలం ట్రావెల్కి సంబంధించిన వాటిలోనే సర్వీస్ అందిస్తుంది. సో ఎప్పుడైనా ఏదైనా విపత్తు కనుక వచ్చినట్లయితే టోటల్ కంపెనీ యొక్క రెవెన్యూ మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వచ్చిన పాండమిక్ అయిన కోవిడ్-19. సో ఇటువంటి పాండమిక్ మళ్ళీ ఎప్పుడైనా క్రియేట్ కనుక అయినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అన్నవి చాలా తగ్గుతూ నష్టాల్లోకి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక కంపెనీ యొక్క రెవెన్యూ కనుక మనం చూసినట్లయితే దీని యొక్క మెయిన్ రెవెన్యూ ఎయిర్లైన్ టికెట్స్ ద్వారా వస్తుంది. ఇన్ కేస్ ఎయిర్లైన్స్ కనుక ఎక్కువ కాస్ట్ ఎఫిషియెంట్ టికెట్స్ని అమ్మితే ఈ కంపెనీ యొక్క మెయిన్ రెవెన్యూలో నెట్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ ఈ కింద విధంగా ఉన్నాయి. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ కనుక మనం చూసినట్లయితే 187 రూపీస్, లోవర్ ప్రైస్ బ్యాండ్ 186 రూపీస్. ఇక టోటల్ ఐపీఓ సైజు కనుక మనం చూసినట్లయితే 510 కోట్లు, అందులో 255 కోట్లు ఆఫర్ ఫర్ సేల్. ప్రస్తుతం ఉన్న హోల్డింగ్ ప్రమోటర్స్ నిశాంత్ పిట్టి, రికాంత్ పిట్టి. సో వీళ్ళకున్న హోల్డింగ్ పర్సెంటేజ్ 49.81%, 49.68%. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది 50% ఆఫర్ ఫర్ సేల్ ప్రకారం మిగిలిన 50% వాటా కంపెనీ యొక్క గ్రోత్కి వాడే అవకాశం, అంటే దాని యొక్క కార్పొరేట్ పర్పసెస్కి ప్లస్ దాని యొక్క డెబిట్ ఏదైనా ఉంది అయినట్లయితే దానికి కూడా వాడే అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈస్మై ట్రిప్ ఐపీఓ యొక్క ఓవర్వ్యూ. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కంపెనీ ఓవరాల్గా బాగానే ఉంది అని, ఐపీఓకి మనం పాజిటివ్ సిగ్నల్ ఇచ్చి బై చేయొచ్చు అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇటువంటి వీడియోల యొక్క నోటిఫికేషన్ పొందాలి అనుకుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.